ఇక్కడ ఏం దీని గురించి ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న అరౌండ్ ఆఫ్టర్నూన్ తెలిసిందండి. పిఏ ద్వారా ఎమ్మెల్యే పిఏ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ నుంచి పిఎస్కి కాల్ చేశారనమాట. పిఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాకు బయటకు వచ్చేసింది అనమాట. న్యూస్ ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలు 8 రోజుల నుంచి తల్లి శవాన్ని పెట్టుకొని 8 రోజులు గడిపారని చెప్పేసి చెప్పడం వల్ల నేనే షాక్కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు షాక్కి గురయ్యాను. అసలు ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. ఎలా ఉన్నారు ఈ 8 రోజులు ఆడపిల్లలు తల్లి శవం పక్కన పెట్టుకొని? కనీసం స్థానికులు ఎవరు కూడా, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, మనుషులు బయటకు రాకపోతే వీళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. అది ఓనర్ బాధ్యత ఉంటుంది, వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి ఓనర్ కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదో మాకు తెలియదు. ఇది 24/7 వెళ్ళే వీధి అండి. బైక్స్ వెళ్తూనే ఉంటాయి, పక్కన స్కూల్స్ ఉన్నాయి, రద్దీగానే ఉంటుంది ఈ గల్లీ మాత్రం. మేము కూడా 24/7 ఇక్కడ ఏరియాలో తిరుగుతూనే ఉంటాం. అనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరగడం బౌద్ధనగర్లో. అండ్ లెటర్లో కూడా ఇది బ్లాక్ మ్యాజిక్ అండ్ అదేదో రాశారు కదా, దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? లేదండి, బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు ఎలాంటివి ఇప్పుడు లేవని మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు కదండి. అలానే చేసేవాళ్ళు అడవులలో ఎక్కడో చెట్ల పుట్టల దగ్గర ఉంటారు. ఈ సిటీలో ఇంత బిజీ యుగంలో అది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చి బ్లాక్ మ్యాజిక్ చేయడం అంటే కుదరని పని అది. ఎందుకంటే మనం ఎంట్రీ చేస్తూనే వాళ్ళ మనిషిని బట్టే గుర్తుపట్టేస్తాం, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారా లేకపోతే పుజారియా పంతులా అనేసి మనం గుర్తుపడతాం. అలాంటి వాళ్ళు ఇంత రోడ్డు మీద వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదండి. అండ్ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా గొడవలు కానీ ఏదైనా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? సైలెంట్ అండి, అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళారు వాళ్ళు చాలా సైలెంట్. చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా 9 రోజులు కూడా వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ ప్లే అయినట్టు అండ్ వాళ్ళు కూడా కుక్కల్ని బయటికి తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. అది నిజమేనా? కాదండి, వాళ్ళు అసలు కుక్కల్ని బయటకు తీసుకెళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 9 days కూడా కుక్కల్ని కూడా వాకింగ్కి తీసుకెళ్ళలేదు, అక్కడే ఇంట్లోనే పెట్టుకున్నారు అన్నట్టు మాకు న్యూస్ వచ్చింది. ముందు మామూలుగా వాళ్ళు మంచిగా బయటకు వచ్చి నైబర్స్తో మాట్లాడుతూ వాళ్ళ మమ్మీయే తీసుకెళ్ళేదండి డాగ్స్ని. వాళ్ళ మమ్మీయే పిల్లలు తీసుకురాకపోయేది, వాళ్ళ మమ్మీయే